హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చికెన్ పచ్చడి చేస్తాను చూడండి. చికెన్ లెగ్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. యాలకులు, లవంగాలు, చెక్క, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కలిపి వేయించుకున్నాను. ఇవి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వచ్చి పేస్ట్ చేసుకోవాలి. 2 నిమ్మకాయలు, అందులోనే ధనియాలు కూడా వేయించుకుంటాను. వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆయిల్ వేసుకొని చికెన్ వేయించుకోవాలి. మసాలా పొడి కొట్టుకున్నాను. నూనె హీట్ ఎక్కినాక వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇలా వేయించుకోవాలి బాగా. నీళ్ళు లేకన్నా బాగా వేయించుకోవాలి. ఇంకా ఎర్రగా వేయాలి. నేనైతే ఎప్పుడు చేయలేదు, యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలా. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, వాళ్ళు చెప్పినట్లే వేయించుకున్నాను. యూట్యూబ్లో వాళ్ళు చూపించినట్లే. కొద్దిసేపు వేగాలి. ఇలా ఎర్రగా వేయించుకొని ఇంకా తీసేసుకున్నాం. చూడండి ఇట్లా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇందులో నిమ్ము లేకుండా బాగా వేయించుకోవాలి. ఉడక ఇలా వేగినాక ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఈ మసాలా పౌడర్ వేసుకొని కారం పొడి వేసుకుందాం. 2 స్పూన్లు కారం పొడి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అందుకు 2 స్పూన్లు వేసుకున్నాను. కావాల్సినంత ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎంత కావాలనుకుంటే అంత. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక నిమ్మరసం పిండుకుందాం. చల్లారింది, నిమ్మరసం పిండుతాను. చూడండి. చికెన్ పీకలు అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడు కాదు, 3 రోజుల తర్వాత ఊరితే బాగుంటుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.